Hey, hi guys, welcome back to our channel Supriya Education and Technology 535. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక థ్యాంక్స్ గివింగ్ ఉండడం వల్ల మేమైతే విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాము. సో వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. సేఫ్గా గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి అయితే చేరుకున్నాము. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయడానికి జరగలేదన్నమాట. ఫొటోస్ మాత్రమే తీశాను, అటాచ్ చేస్తున్నాను చూడండి. అసలు విజయవాడ ఎందుకు రావడం జరిగింది అవన్నీ వీడియోలో ముందుగా చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొండ అయితే సగం మాత్రమే ఎక్కగలిగాము. ఇక కొండపై నుంచి కిందకు వచ్చేసి విజయవాడలో ఒక స్మాల్ ట్రిప్ వేద్దామని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. అసలు ఏంటి థ్యాంక్స్ గివింగ్ ఎందుకు వచ్చాం విజయవాడ అంటే, మా చిన్న మామయ్య కార్ తీసుకున్నారు, కొత్త కారు. సో అది ఫస్ట్ దేవుని సన్నిధానంకే తీసుకెళ్ళాలి అనుకున్నాడు. మమ్మల్ని అందరినీ ఫ్యామిలీ ట్రిప్ అయితే తీసుకుని వెళ్ళారనమాట. మా చిన్న మామయ్య కొత్త కారు కొన్న సందర్భంగా మమ్మల్ని అందరినీ విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ ట్రిప్ అదే కావడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత మేము బిఆర్ అంబేద్కర్ మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట. వస్తూ ఉన్నాం, దారిలో చూస్తూ ఉండండి. ఫస్ట్ మేము పీవీపీ మాల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ రూట్ ఎక్స్చేంజ్ చేసుకొని బిఆర్ అంబేద్కర్ మ్యూజియంకి అయితే వెళ్ళడం జరిగింది. నేను లాస్ట్ టైం విజయవాడ వచ్చింది ఫిబ్రవరి నెలలో అనమాట. ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో అయితే వచ్చాను. సో ఇలాగే గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి అయితే మామూలుగా వచ్చాము. ఇయర్లీ వన్స్ అన్నా వస్తూ ఉంటాం మేము. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే రావడము. ఈ సంవత్సరం మాత్రమే 2 సార్లు వెళ్ళాము. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి వెళ్ళే వాళ్ళమి. అసలు మా చీరాల నుంచి బయలుదేరేటప్పుడు అనుకున్నాము కొండ ఫుల్గా ఎక్కాలి అని చెప్పేసి. అంతలోనే విజయవాడలో చూస్తే బాగా ఎండలు ఉన్నాయన్నమాట. అసలు చెప్పులు వేసుకోకుండా కొండ ఎక్కడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. బాగా వేడిగా ఉండడం వల్ల అరికాలు మంటలు వచ్చేసాయి అన్నమాట. కొంచెం హెడేక్గా ఉండి వీడియోస్ తీయలేకపోయాను. అంతలోనే మా మామయ్య కూతురు అయితే అక్క నేను వీడియోస్ తీస్తాను అనింది. అదే అండి, మన షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది కదా సృజిత రాణి అని, తనైతే వీడియోస్ తీసింది. బాగానే తీసింది, పర్లేదు. ఈ వీడియోస్ మీకు అటాచ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇవి సుస్తారని తీసిన వీడియోస్ అనమాట. నేనైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మంచిగా వీడియోస్ తీయాలి అని చెప్పేసి బాగా రెడీ అయిపోయాను అనమాట. సో మా అమ్మ అయితే ట్రైపాడ్ తీసుకొని రానివ్వలేదు. సో అందుకని వీడియోస్ తీయడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎట్టకేలకు సుస్తారని బాగానే తీసింది వీడియో. అండ్ నా తరపున, మనందరి తరపున సుస్తారానికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా విజయవాడ వద్దామని చెప్పి మా ఫ్యామిలీ మాట్లాడుకుంటున్నప్పుడే అనుకున్నాము, నేను మా మరదలు అంటే సృజితారాని కొండ ఫుల్గా ఎక్కాలి సిలువ వరకు అని చెప్పి మాట్లాడుకొని వచ్చాము. తీరా గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత సగం ఎక్కిన తర్వాత వితౌట్ పేరెంట్స్ పర్మిషన్ ఎక్కడికి వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారు, మా పేరెంట్స్ అయితే వద్దన్నారు ఫుల్గా ఎక్కడానికి. ఒకటి రీజన్ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల, ఇంకొకటి కొంచెం అందరికీ హెడేక్గా ఉంది, ఎక్కువ జర్నీ చేసి వచ్చాం కాబట్టి అందుకే వద్దని ఉంటారు. సో నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి మేమైతే వెనక్కి తిరిగేసాము, ఇంకా వెళ్ళలేదు. హాఫ్ మాత్రమే ఎక్కాము. గృహలో మేరీమాత బొమ్మ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే ఎక్కడం జరిగింది. నేను మా ఫ్యామిలీ ఎక్కువగా రెస్టారెంట్ ఫుడ్స్కి అయితే ప్రిఫర్ చేయము. సో చిన్నమామయ్య వాళ్ళ వైఫ్ అంటే అత్త వంట అయితే మొత్తం చేసుకొని వచ్చింది. బిర్యానీ, చికెన్, సాంబారు, పెరుగు అలా మొత్తం చేసుకొని వచ్చింది అనమాట. అక్కడ విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం కొండ ఎక్కిన తర్వాత కిందకి దిగితే అక్కడ ఒక స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ దగ్గర కూర్చొని అందరం తినేసి బయలుదేరామన్నమాట బిఆర్ అంబేద్కర్ మ్యూజియంకి. మా ఇంట్లో 2 పెట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ 2 పెట్స్ అయితే ఒకటి బడ్డీ, ఇంకొకటి కిట్టి. బడ్డీ అయితే ఎవరు లేకుండా ఇంటి దగ్గర ఉండగలదు, కానీ కిట్టి పాప మాత్రం ఉండలేదన్నమాట. సో కిట్టి పాపను అయితే తీసుకుని వచ్చాము. కిట్టి పాప అంటే ఎవరో తెలుసు కదా, మా పిల్ల అనమాట. జస్ట్ దానికి 7 months మాత్రమే, ఎవరు లేకుండా ఉండలేదు కాబట్టి మేమైతే తీసుకొని వచ్చాము. వచ్చేది ఎట్లాగో కార్లోనే కదా ఉంటుందిలే అని చెప్పేసి తీసుకొని వచ్చాము అనమాట. ఎక్కువగా చిన్నప్పుడైతే బడ్డీ బయటకు వచ్చేటప్పుడల్లా వచ్చేది, 1 year లోపలైతే. 2 years అప్పుడు కూడా మార్కెట్కి అలా తీసుకెళ్ళాము చీరాలలో. సో ఇప్పుడైతే బడ్డీ ఎక్కడికి రాదు, బయటకి రాదని కాదు, ఎక్కువగా ప్రిఫర్ కాదు, బయటకి ఎక్కువగా రాదనమాట. సో ఇంట్లోనే ఉంటుంది. కిట్టి పాప మాత్రం ఒక 1 year తర్వాత కిట్టి పాపని కూడా ఇంట్లో వదిలేయటమే.
బడ్డీ బాబు మాత్రం చాలా మంచోడు. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనం ముందు చెప్పేసి వెళ్తే సైలెంట్గా ఉంటాడు. కిట్టి పాప మాత్రం అట్లా కాదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నన్ను వదిలేసి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు అని ఒకటే మింతని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. కిట్టి పాప అండ్ మేము మార్నింగ్ అయితే టిఫిన్ ఏమి చేయలేదు. సో అందరం టైర్డ్ అయిపోయాము. మధ్యాహ్నం అందరు లంచ్ చేశారు, నేను అమ్మ మాత్రమే లంచ్ చేయలేదు. ఎందుకు అంటే అమ్మకి కార్ పడదు, అందుకని చెప్పి ఫుడ్ తినలేదు. నాకు కొంచెం హెడేక్గా ఉండి నేనైతే ఫుడ్ తినలేదన్నమాట. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాను. సో ఇట్లా ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఒక జ్యూస్ అయితే తాగానమాట. మేము చీరాల నుంచి మార్నింగ్ 8:30కి అయితే బయలుదేరాము. మళ్ళీ ఇక్కడ విజయవాడ బిఆర్ అంబేద్కర్ మ్యూజియం, గుంతల మేరీమాత పుణ్యక్షేత్రం చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 6:30 అలా అయిందనమాట. విజయవాడ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. కిట్టి పాపని తీసుకొని వచ్చాము అని చెప్పాను కదా, ఆ కిట్టి పాప చేసిన అల్లరి అయితే మామూలుగా లేదు. ఇంకా మాటల్లోనే మన బిఆర్ అంబేద్కర్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. మ్యూజియం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎంట్రన్స్ టికెట్ జస్ట్ ₹5 ఓన్లీ. కార్లో ఎక్కిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక బుద్ధుడు బొమ్మ అయితే కార్లో ముందు పెట్టి ఉంది. ఆ బుద్ధుడు చెయ్యి కొడుతూనే ఉన్నాడు. ఆ విషయం చెప్పి కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. అంతలోపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియం అయితే వచ్చేసింది. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ పార్కింగ్ ఫీ మొత్తం కలిపి, పార్కింగ్ ఫీ అవి ఎంత అయిందో తెలియదు కానీ ఎంట్రన్స్ మాత్రం ₹5. ఫ్రీ వాష్రూమ్ అండ్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇక్కడ మా కిట్టి పాపకి అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాము. వాటర్ అయితే అసలు తాగదు. ఎక్కడికన్నా వస్తే ఐస్ క్రీమ్ అయితే బాగా తింటుంది. డాక్టర్ని అడిగి మేము మరి పెడుతున్నాము ఐస్ క్రీమ్ అంటే, పెట్టొచ్చు, ఇట్లాంటి పర్షియన్ క్యాట్స్ ఎక్కువగా వాటర్ తాగవు, ఐస్ క్రీమ్ పెట్టండి అని చెప్పి అన్నారనమాట. సో పెద్ద స్టాచ్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఇంకా ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అసలు వీడియో తీస్తున్నామన్నా కానీ ఒప్పుకోరు అనమాట. అట్లాంటిది ఇక్కడ వీడియో తీస్తున్నా, ఫొటోస్ తీస్తున్నా ఏమీ అనట్లేదు. నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను టికెట్ తీసుకున్నంత వరకు కూడా నమ్మలేదు. ఎంట్రన్స్ టికెట్ జస్ట్ ₹5 ఓన్లీ అని చెప్పేసి. సో ఇక్కడైతే చాలా బాగుంది. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన పెద్దయి రాజ్యాంగం రాసి ఎలా ఉంది, అసలు దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మొత్తం కళ్ళకు కట్టినట్టు చెక్కారనమాట. బొమ్మలు చాలా బాగున్నాయి. లోపల మినీ థియేటర్ ఒకటి ఉంది, అది ఇంకా చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అంబేద్కర్ గారు చదువుకుంటున్న రోజుల్లో అనమాట అది మొత్తం. ఇంత గొప్ప చారిత్రాత్మక కట్టడం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా చాలా బాగుందన్నమాట. సో కింద కూడా ఇచ్చారు, బొమ్మలు ఇచ్చారు కదా, బొమ్మలకి అసలుకి ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అంబేద్కర్ గారు చదువుకుంటున్న రోజుల్లో వాళ్ళ మిత్రుల పేర్లు అవన్నీ కింద అయితే ఇచ్చారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ బొమ్మల్లో అని చెప్పేసి మొత్తం కింద అయితే వర్డ్స్ స్టిక్కర్స్ అతికించినట్టు ఉంది. చూస్తున్నారు కదా, బ్లాక్ వాల్ పైన వైట్ కలర్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఇవి మొత్తం చెక్కలాగా ఉంది కట్టడం, చాలా చాలా బాగుందన్నమాట. చూపిస్తున్నాను మీకు. లోపల మినీ థియేటర్ కూడా ఉంటుందంట. చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా ఉన్నాయి. ప్లాంటేషన్ చాలా చాలా బాగుంది. సో ఇక్కడ కట్టడానికి ఎవరెవరు హెల్ప్ చేశారని చెప్పి సిల్వర్ బోర్డ్ పైన నేమ్స్ అయితే వేశారు. సో మినీ థియేటర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. చూసారు కదా, మినీ థియేటర్ అన్నమాట. ఇక్కడ మన అంబేద్కర్ గారి బొమ్మలు ఉంటాయి. ఒక రిసెప్షన్ మాదిరిగా అంతా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను, చూపిస్తున్నా చూడండి. మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఆయన ఎలా, వాళ్ళ అమ్మ నాన్న అండ్ ఆయన చదువుకున్న రోజుల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం వర్డ్స్తో బొమ్మలతో సహా అయితే ఇచ్చారు. చాలా చాలా బాగుంది. అసలు నేను నమ్మలేదు, నిజంగా మనుషులు కూర్చున్నారా అక్కడ అని చెప్పి అనుకున్నాను కొన్ని బొమ్మలు చూసినప్పుడు. అక్కడ అసలు మనుషులు కాదు, అది నిజంగా బొమ్మ. చాలా బాగుంది. అంబేద్కర్ గారు చెట్టు కింద కూర్చున్న బొమ్మ ఒకటి, మళ్ళీ చైర్లో కూర్చుని రాస్తున్నటువంటి బొమ్మ అయితే ఒకటి ఉంది. మనుషుల్లాగే ఉన్నారు. అసలు బొమ్మ అనుకోలేదు నేనైతే. దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు చూశాను, కానీ టచ్ చేయడానికి పర్మిషన్ లేదంట. అక్కడ ఒక వాచ్మ్యాన్ కూర్చొని ఉన్నట్టు చెప్పారనమాట. ఇక్కడ చెట్టు కింద కూర్చున్నప్పుడు కూడా మనిషిలాగే కనిపించారు కానీ బొమ్మలాగా అసలు కనిపించలేదు. అసలు ఆ బొమ్మలు తయారు చేసిన వ్యక్తి ఎవరో కానీ అసలు చాలా చాలా గ్రేట్ అనమాట. చూడండి, చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నట్లుగా, మధ్యలో లైట్స్, ఇక్కడ ఏసీ అన్నీ ఉన్నాయి అన్నమాట ఫెసిలిటీస్. చూసారు కదా,
ఇక్కడ మొత్తం బోర్డ్స్ లాగా ఇస్తారు. ఆయన చేసినటువంటి కొటేషన్స్, ఆయన చిన్నప్పటి నుంచి ఏం చేశారు, ఎలా రాజ్యాంగం రాశారు, రాజ్యాంగంలో ఏమున్నవి అని చెప్పేసి మొత్తం ఇట్లా మినీ థియేటర్లు అయితే ఇస్తారనమాట. మనం ఆసక్తి ఉంటే మొత్తం చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ మీటింగ్ ఒకటి జరుగుతుంది. మీటింగ్కి కొంతమంది పెద్దలు వచ్చారు. అవి కూడా ఉందన్నమాట, వీడియోలో చూడండి. ఇంకా బయటకు వస్తే ఇట్లా ప్లాంట్స్ ఉంటాయి. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మా కిట్టి పాప అయితే సెలబ్రిటీ అయిపోయింది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది అంటున్నారు. ఇదైతే స్విమ్మింగ్ పూల్. మధ్యాహ్నం కావడంతో తక్కువగా జనాలు వస్తారు కాబట్టి వాటర్ అయితే లేవు. ఇక్కడ చూసారు కదా, చెట్లు అయితే భలే ఉన్నాయి. అసలు గార్డెనింగ్ చేసినట్లు చేశారు. చాలా బాగుందన్నమాట. మినీ థియేటర్లో ఇంకా చూపించేశాను కదా. మేము మా ఫ్యామిలీ అయితే ఇది ఫస్ట్ టైం రావటం. మా చిన్న మామయ్య వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వచ్చారంట. సో వాళ్ళు చూపిస్తుంటే చాలా పెద్దది అనగానే వచ్చే ముందు నేను అసలు ఎట్లా ఉంటుందని తెలియదు కదా, అందుకని చెప్పి సరేలే అనుకుంటూ ఉన్నాను. తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగుందన్నమాట. ఇక్కడ చెట్లు కింద కూర్చోవడానికి కానీ మొత్తం వాతావరణం చల్లగా ఉంది. మీరు ఎంతసేపు అయినా ఉండవచ్చు. జస్ట్ ఎంట్రన్స్ టికెట్ 5 రూపీస్ మాత్రమే అంట. నాకు ఆ డీల్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇంతలో ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట. అమ్మ వచ్చి మీకు హాయ్ చెప్తుంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ దిగేసి అట్లా బయలుదేరుతున్నాము. బయటికి వెళ్తున్నాం అంటే పార్కింగ్ ఏరియా కాకుండా ఇక్కడ చెట్టు ఒకటి ఉంది. చెట్టు దగ్గర కూర్చొని ఉన్నామన్నమాట. ఇక్కడ చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే. ఇక్కడే అన్నం తీసుకొచ్చుకొని తింటున్నారు. చాలాసేపు కూర్చుంటున్నారు. అసలు ఇక్కడికి వస్తే ఫోన్స్తో పని ఉండదు. అట్లా మొత్తం తిరిగి చూసుకోవడానికి చాలా బాగుంది. ఇదిగోండి తినే మనసు ఇస్తారని అయితే. సో చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీ అందరూ ఫొటోస్ దిగడానికి గ్యాదర్ అవుతున్నారు అందరూ. మా చెల్లి అండ్ డాడీ మాత్రం బయటే ఉన్నారు. వాళ్ళైతే కిట్టి పాపను చూసుకుంటున్నారు అనమాట. పెట్స్కి కూడా ఎంట్రీ ఉంది, కానీ వాళ్ళైతే లోపలికి తీసుకొని రాలేదు. మేము రాలేము, మీరు వెళ్ళరండి, మేము బయట ఉంటామన్నారు. సో మ్యూజియంలో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక మీటింగ్ జరుగుతోంది. అది బొమ్మలు మీటింగ్ అయితే. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ బొమ్మనైతే కట్టడంలో చాలా బాగా కట్టారు. అందరూ సంథింగ్ ఎవరెవరో ఉన్నారు. నెహ్రూ గారు ఇంకా చాలామంది అయితే ఉన్నారు. ఇది యాక్చువల్గా ఇందాకే రావాల్సింది, మిస్ అయింది కాబట్టి ఇప్పుడైతే పెట్టాను అనమాట. సో ఇట్లా లోపలికైతే వెళ్ళిన తర్వాత మొత్తం లైట్స్ ఏసీతో అయితే ఉంటుంది. మెలికలు తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బాగుందన్నమాట మ్యూజియం అయితే. సో ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో పిక్చర్స్ అన్నీ ఉంటాయి. తర్వాత లోపలికి వెళ్తే స్క్రీన్స్తో సహా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీటింగ్ అని చెప్పాను కదా, ఇదిగోండి అచ్చం మనుషులు ఉన్నట్లే ఉన్నారు. మనుషులు కాదు, బొమ్మలు. చాలా బాగుంది అసలు. ఇది చూడంగానే నేను మనుషులేమో అనుకున్నాను. ఇందాక కొన్ని బొమ్మలు చూసినట్లయితే అంబేద్కర్ గారు కూర్చొని రాస్తూ ఉన్నారు. అక్కడ చైర్స్ కూడా వేశారు. చాలామంది అక్కడ వెళ్ళి కూర్చున్నారనమాట. కాకపోతే టచ్ చేయడానికి లేదు ఆ బొమ్మల్ని, అంతే. ఇంకా మ్యూజియంలో నుంచి అంటే మినీ థియేటర్లో నుంచి బయటకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి టీవీస్ అనమాట. ఇవి అంటే ఆయన జీవిత చరిత్ర ఇట్లా చూపిస్తారనమాట. ఇందులో ఇవైతే ఆఫ్ చేసి ఉన్నాయి. మేమైతే బయటకు వెళ్తున్నాం, మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. బయటకు వెళ్ళే ముందు ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ మళ్ళీ గ్యాదర్ అవుతున్నారు ఫొటోస్ కోసం అని చెప్పి. బయటికి వెళ్ళిన తర్వాత ఈ గ్రీనరీ మొత్తం చూసేసి మా మామయ్య వాళ్ళ కొడుకు ఆర్విన్ అయితే స్విమ్మింగ్ పూల్లో మునగాలి అంటున్నాడు. అక్కడ వాటర్ లేవు. మార్నింగ్ నుంచి బాగా హెడేక్తో ఉన్నా నేను. ఇక్కడికి రాగానే చాలా రిఫ్రెష్మెంట్ అయితే దొరికింది నాకు. చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని మేము ఫొటోస్ దిగినవి. ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాం. మేము చీరాలకి వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుందని చెప్పి త్వరగా వెళ్తున్నాము. ఇంకా మ్యూజియం నుంచి బయలుదేరి కొన్ని రీల్స్ చేసుకుంటూ చీరాలకైతే సేఫ్గా రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక రీల్ కూడా అటాచ్ చేశాను, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇది చీరాల దగ్గరకు వస్తున్నప్పుడు అయితే వీడియో తీశాను. సో ఇంతవరకే, బాయ్. సో మేము చేసిన ట్రావెల్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ సుప్రియ సైనింగ్ ఆఫ్. బాయ్.